Yes, now we are going to discuss about Indian history MCQs. భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను గురించి చర్చించుకుందాం. In our application you can find Indian history classes also. Indian history classes అయినటువంటివి కూడా రికార్డింగ్ అవైలబుల్గా ఉన్నాయి. తీసుకోవాలనుకున్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. ఐఎమ్ ప్రిటీ షూర్ దట్ యూ విల్ ఎంజాయ్ ది క్లాసెస్. మీరు ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అయినటువంటివి కూడా ఎంజాయ్ చేస్తారు. ఐఎమ్ డామ్ షూర్. ఓకేనా? చలో గాయస్, ఇక ఈరోజు మేజర్ క్వశ్చన్ ఏంటి అని అంటే, గౌతమ్ బుద్ధ వజ్రపాణి ఇన్కార్నేషన్ అపియర్డ్ ఎట్. గౌతమ బుద్ధుని యొక్క వజ్రపాణి అవతారమైనటువంటిది ఎక్కడ కనబడుతుంది అనే క్వశ్చన్ నేను అడిగినాను. ఇది వచ్చేసి ఇండియన్ హిస్టరీలో ముఖ్యమైనటువంటి టాపిక్. గౌతమ బుద్ధుడైనటువంటి వారికి 10 అవతారాలు ఉన్నాయి, అవునా? గౌతమ బుద్ధ హ్యాడ్ 10 ఇన్కార్నేషన్స్. గౌతమ బుద్ధుడు మన అమరావతిలో 5వ అవతారంలో కనబడతాడు. ఇన్ మహారాష్ట్ర అజంతా కేవ్స్లో కూడా గౌతమ బుద్ధుని యొక్క అవతారాలు అయినటువంటి కనబడతాయి. గౌతమ బుద్ధ అవలోకటేశ్వర ఇన్కార్నేషన్ విచ్ ఎస్పెషల్లీ కెన్ బి సీన్ ఇన్ అజంతా కేవ్స్. అజంతా గుహల్లో అవలోకటేశ్వర అవతారమైనటువంటిది కనబడడం జరుగుతుంది. ఓకేనా? రైట్, గుర్తుపెట్టుకోండి, వజ్రపాణి అవతారం అయినటువంటిది గౌతమ బుద్ధుని యొక్క 2వ అవతారం. సెకండ్ ఇన్కార్నేషన్ ఆఫ్ ది గౌతమ్ బుద్ధ వాజ్ వజ్రపాణి ఇన్కార్నేషన్. ఇవన్నింటి గురించి తెలుసుకోవాలంటే ఈ క్లాసెస్ అనేది మీరు వినండి. ఓకే? ఐఎమ్ దత్తు మేత్రే. ఐ హ్యావ్ 9 years of teaching experience. I deal Indian history, Telangana movement and AP history. And for the UPSC guys, I deal world history also. ప్రపంచ చరిత్ర కూడా నేను మాట్లాడతాను. వరల్డ్ హిస్టరీ యూపీఎస్సీ వాళ్ళకి. సరే, ఐ కంప్లీటెడ్ మాస్టర్స్ ఇన్ హిస్టరీ, క్వాలిఫైడ్ ఈవెన్ ఫర్ నెట్ ఆల్సో. ఓకే, రైట్ గాయస్, చలో ఇప్పుడు మనం క్లాస్లోకి ఎంటర్ అయిపోదాం. అందరూ కూడా గమ్యనిర్దేశ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దేర్ యూ కెన్ ఫైండ్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఆల్సో. భారతదేశ చరిత్రకు సంబంధించిన క్లాసులు అయినటువంటివి కూడా అక్కడ ఉన్నాయి. తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించండి గాయస్. ఓకేనా? చలో, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, దివ్య పరీక్షలను రద్దు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? విచ్ గవర్నర్ జనరల్ క్యాన్సల్డ్ ఆర్ అబాలిష్డ్ డివైన్ టెస్ట్? ఓకేనా? డివైన్ టెస్ట్. అలా డివైన్ టెస్ట్లని అబాలిష్ చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? కెన్ ఎనీవన్ సే దట్ ద ఫస్ట్ టైం డివైన్ టెస్ట్ వర్ రిటన్ ఇన్? తొలిసారిగా డివైన్ టెస్టులు అంటే దివ్య పరీక్షలను రాసినటువంటి వ్యక్తి ఎవరు? చెప్పండి గాయస్. ఎస్, మనకి డివైన్ టెస్టులు అయినటువంటివి మౌర్యుల కాలంలోనే ఉండడం జరుగుతాయి. ఓకేనా? డ్యూరింగ్ మౌర్యన్ టైం పీరియడ్ వీ కెన్ సీ ద డివైన్ టెస్ట్. దివ్య పరీక్షలు అయినటువంటివి ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అని అంటే, వేడి వేడి ఆయిల్ తీసుకుంటారనుకోండి, ఆ ఆయిల్ తీసుకొని చేయి పెట్టి తీయమని చెప్తారు. చేయి కాలిందనుకోండి దోషి, చేయి కాలలేదనుకోండి నిర్దోషి. అంటే ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే సూపర్స్టిషియన్ పవర్స్ అనొచ్చా లేదా? అంటే సూపర్స్టిషియన్స్ ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, అవునా? ఇవన్నీ ఏం నమ్మకాలు? మూఢనమ్మకాలు. అలా మనకి దివ్య పరీక్షలు అయినటువంటివి ఉన్నాయి కదా. ఈ దివ్య పరీక్షలు అయినటువంటివి మౌర్యుల కాలంలో ఉండేవని మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథంలో రాశాడు. మెగస్తనీస్ ఇండికా అనే బుక్లో డివైన్ టెస్టుల గురించి రాశాడు. ఆ తర్వాత సౌత్ ఇండియాలో శాతవాహన టైం పీరియడ్లో కూడా డివైన్ టెస్టులు, దివ్య పరీక్షలు ఉన్నాయి అని చెప్పేసి సోమదేవ సూరి నీతి కావ్యామృత అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. నీతి కావ్యామృత అనే గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా? అంటే మనకి ఏన్షియంట్లోనే డివైన్ టెస్టులు ఉన్నాయి. వీటి గురించి తర్వాతకి యజ్ఞవల్క పెనల్ కోడ్ అయినటువంటిది వచ్చింది. యజ్ఞవల్క పెనల్ కోడ్ విచ్ వాజ్ రిటన్ బై
గ్రేట్ విజ్ఞానేశ్వరుడు అయినటువంటి వారు యజ్ఞవల్క శిక్షాస్మృతి రాశారు. దయాభాగ శిక్షాస్మృతి జీముత వాహన రాశాడు. అవన్నీ కూడా సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాల గురించి తెలియజేసేవి. సూపర్స్టిషన్స్ అబాలిష్డ్ ఓకే ఆఫ్టర్ అరైవల్ ఆఫ్ ద గ్రేట్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. ఫస్ట్ హేస్టింగ్స్ అయినటువంటి వారు 1772లో డివైన్ టెస్టులు అయినటువంటి మూఢనమ్మకాలు, దివ్య పరీక్షలు అయినటువంటి రద్దు చేయడం జరుగుతుంది. అంటే ఆన్సర్ అయినటువంటిది ఏంది? ఫస్ట్ హేస్టింగ్స్ ఆల్సో నోన్ యాజ్ వారెన్ హేస్టింగ్స్. మొదటి హేస్టింగ్స్నే వారెన్ హేస్టింగ్స్ అని కూడా అంటాం. అవునా గాయస్? యూ పీపుల్ ట్రై టు రిమెంబర్ దాట్. అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. డివైన్ టెస్ట్ వర్ అబాలిష్డ్ బై ఫస్ట్ హేస్టింగ్స్ ఇన్ 1772. మొదటి హేస్టింగ్స్ అన్నా వారెన్ హేస్టింగ్స్ అన్నా ఒకటే. వారెన్ హేస్టింగ్స్ అయినటువంటి వాడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించడం జరుగుతుంది 1773 రెగ్యులేషన్ చట్టం ద్వారా. ఆఫ్టర్ ద ఫస్ట్ రెగ్యులేషన్ యాక్ట్, ద వారెన్ హేస్టింగ్స్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకేనా? గాట్ ఇట్? అట్లా మనకి ఈ విధంగా దివ్య పరీక్షలు అయినటువంటి కనబడతాయి. దిస్ ఇస్ హౌ వీ కెన్ సీ డివైన్ టెస్ట్. దివ్య పరీక్షలైనటువంటి మనకు కనబడతాయి. గాయస్, నా క్లాసెస్ అయినటువంటి మీకు నచ్చితే దయచేసి అందరూ కూడా ప్లీజ్ ప్రెస్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ అయినటువంటి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా కైండ్ రిక్వెస్ట్, మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే నేను నా సబ్జెక్ట్ అనేది కొంతమందికి ఇవ్వగలుగుతాను. కాబట్టి ఇఫ్ యూ ఫీల్ దాట్ ఐ కెన్ టీచ్ బెటర్ దాన్ ఆల్ అదర్స్ అనను, ఐ కెన్ టీచ్ బెటర్ నాట్ బెస్ట్, మంచిగా టీచ్ చేస్తాను అనుకున్నటువంటి వాళ్ళు ఉంటే నా క్లాసెస్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. గాయస్, దిస్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్. ఓకే, చలో. భారతదేశంలో తొలిసారిగా ద్వంద్వ పాలన ఎప్పుడు ప్రారంభమైంది? వెన్ డయార్కీ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా? ఆప్షన్ ఏ 1773, ఆప్షన్ బి 1784, ఆప్షన్ సి 1833, ఆప్షన్ డి 1892. చూడండి గాయస్, మనకి 1764లో బక్సార్ వార్ అయినటువంటి జరుగుతుంది. అవునా? ఇన్ 1764 బక్సార్ వార్ వాజ్ హ్యాపెండ్ బిట్వీన్ ద బ్రిటిషర్స్ అండ్ ది ఆర్మీ ఆఫ్ దీస్ బెంగాల్ ప్రావిన్సీలకు సంబంధించినటువంటి ఆర్మీకి. అంటే అప్పుడు బెంగాల్, అవధ్ అండ్ ఢిల్లీ, ఈ మూడు రాజ్యాలు ఒక అలయన్స్గా, ఒక కూటమిగా ఉంటాయి. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో వార్ అయినటువంటి చేస్తారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఓడించడం జరుగుతుంది ఈ అలియన్స్ని. అప్పుడే 1765లో మనకి 1765లో మనకి అలహాబాద్ ప్యాక్ట్ అయినటువంటిది జరుగుతుంది. అలహాబాద్ సంధి అయినటువంటిది జరుగుతుంది. అలహాబాద్ సంధి ప్రకారం ఇండియాలో ఫస్ట్ టైం డయార్కీ ద్వంద్వపాలన అయినటువంటిది రావడం జరిగింది. ఒకటవదేమో నిజామియత్ గవర్నెన్స్, రెండవది వచ్చేసి దివానియత్ గవర్నెన్స్ అయినటువంటిది రావడం జరిగింది. ఒకటవది వచ్చేసేమో నిజామియత్, రెండవది వచ్చేసి దివానియత్. దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై రాబర్ట్ క్లైవ్. దీనిని రాబర్ట్ క్లైవ్ అయినటువంటి వారు ప్రవేశపెట్టడం జరిగింది. దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై రాబర్ట్ క్లైవ్. వెరీ ఇంపార్టెంట్. అవునా? అలాంటప్పుడు ఆన్సర్ వచ్చేసి 1765. ఈ దివానియత్ అండ్ నిజామియత్ అని పిలువబడేటువంటి డయార్కీ ద్వంద్వపాలనని అబాలిష్ చేసిన వారు, రద్దు చేసినటువంటి వారు ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ అబాలిష్ చేస్తారు, రద్దు చేస్తారు. చూడండి, 1765లో ఫస్ట్ టైం డయార్కీ వచ్చింది. 1772లో రద్దు చేయబడింది. 1784లో పిట్స్ ఇండియా చట్టం ద్వారా మళ్ళీ ద్వంద్వపాలన వచ్చింది. ఇక 1858 క్వీన్ విక్టోరియా అనౌన్స్మెంట్ ప్రకారం ద్వంద్వపాలన మళ్ళీ రద్దు చేయబడింది.
1919 స్టేట్లలో డయార్కీ ప్రవేశపెట్టారు. 1935 సెంట్రల్లో కేంద్రంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం జరిగింది. ఇది డయార్కీ యొక్క హిస్టరీ అయినటువంటిది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డయార్కీ హిస్టరీ. నా క్లాసెస్ అయినటువంటి మీకు నచ్చితే గమ్య నిర్దేశ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నా ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఉంటాయి, తెలంగాణ హిస్టరీ క్లాసెస్ ఉంటాయి, తెలంగాణ మూమెంట్ ఉంటుంది, ఏపీ హిస్టరీ క్లాసెస్ అయినటువంటివి కూడా ఉంటాయి. దయచేసి అందరూ కూడా నా క్లాసెస్ అనేవి నచ్చితే మాత్రమే మీ ఫ్రెండ్స్కి నా క్లాసెస్ అనేవి షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, చలో గాయస్ చూద్దాం. ఏ చట్టం ప్రకారం సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో 2 అర్హత భాషలని ప్రవేశపెట్టారు? అండర్ విచ్ యాక్ట్? ఓకే, అండర్ విచ్ యాక్ట్ 2 qualifying languages has been introduced in civil services examination? Option A 1833, option B 1853, option C 1861, option D none of the above. Come on, అందరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి guys. Please try to put the answer. ఆన్సర్ చేయండి guys. అందరూ ఆన్సర్ అయినటువంటిది చేయడానికి ట్రై చేయండి. ఎస్, ఆన్సర్ వచ్చేసి 1853. ఇక్కడ చూడండి, సివిల్ సర్వీసెస్ పైన లార్డ్ మెకాలే కమిషన్ అయినటువంటిది వేయడం జరుగుతుంది. లార్డ్ మెకాలే కమిషన్ అపాయింటెడ్ ఆన్ ద సివిల్ సర్వీసెస్. హీ రికమెండెడ్ దట్ 2 ఎలిజిబిలిటీ లాంగ్వేజెస్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్. 2 అర్హత భాషలైనటువంటి ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఎవరన్నారు? మెకాలే అనడం వల్ల 1853 చట్టం ప్రకారం గ్రీక్ అండ్ లాటిన్ అని పిలువబడేటువంటి 2 అర్హత భాషలని ప్రవేశపెట్టారు. గ్రీక్ అండ్ లాటిన్ అని పిలువబడేటువంటి 2 అర్హత భాషలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అవునా? అట్లా మనకి 1853 చట్టం ప్రకారం సివిల్ సర్వీసెస్లో 2 ఎలిజిబిలిటీ లాంగ్వేజెస్ ప్రవేశపెట్టారు. యూనివర్సిటీస్ యాక్ట్, యూనివర్సిటీల చట్టం అయినటువంటిది. అంటే యూనివర్సిటీస్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ బై విచ్ యాక్ట్ అని అంటాడు. 1853 చట్టంలోనే యూనివర్సిటీస్ గురించి మాట్లాడడం జరిగింది. 1854లో వూడ్స్ అండ్ డిస్పాచ్ కమిటీ అయినటువంటిది కూడా యూనివర్సిటీస్ని ప్రవేశపెట్టండి భారతదేశంలో అని చెప్పడం జరుగుతుంది. వూడ్స్ అండ్ డిస్పాచ్ కమిటీ సపోర్టెడ్ దట్ యూనివర్సిటీ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అనడంతో మనకి యూనివర్సిటీలు అయినటువంటి భారతదేశంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, అప్పటికే ఉన్న యూనివర్సిటీస్, బట్ అఫీషియల్గా బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి యూనివర్సిటీలు ఇవి. ఓకేనా? చలో అందరు ఆన్సర్ అయినటువంటి చేయడానికి ట్రై చేయండి. తొలిసారిగా బానిస నిషేధ చట్టం ప్రవేశపెట్టిన వారెవరు? హూ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ టైం స్లేవరీ అబాలిషన్? బానిస నిషేధ చట్టం అయినటువంటిది ఎవరు ప్రవేశపెట్టారు? ఎప్పుడు ప్రవేశపెట్టారు? చెప్పండి గాయస్. టెల్ మీ అందరు ఆన్సర్ అయినటువంటి చెప్పడానికి ట్రై చేయండి. ఆన్సర్ వచ్చేసి 1833, 1833లో ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం విలియం బెంటిక్ అయినటువంటి వారు, విలియం బెంటిక్, ఈయన టైం పీరియడ్లో బానిస నిషేధ చట్టం అయినటువంటిది ప్రవేశపెట్టారు. కానీ అది ప్రపంచం మొత్తంలో అమలులోకి వచ్చింది, కానీ భారతదేశంలో మాత్రం అమలులోకి రాలేదు. బట్ దట్ వాజ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా. బట్ దీస్ స్లేవరీ అబాలిషన్ యాక్ట్ విచ్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అదర్ దాన్ ఇండియా. ఇండియాలో తప్పించి ప్రపంచం మొత్తంలో బానిస నిషేధ చట్టమైనటువంటిది అమలులోకి వచ్చింది. కానీ ఇండియాలో మాత్రం 1843లో ఎలింబరో అయినటువంటి వారు, ఇతను బానిస నిషేధ చట్టాన్ని భారతదేశంలో ప్రవేశపెడతారు. కానీ నేను ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగినా ఫస్ట్ టైం అన్నా, ఫస్ట్ టైం స్లేవరీ అబాలిషన్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ అండర్ విచ్ యాక్ట్ అంటే 1833 యాక్ట్, 1833 చట్టము అని చెప్పేసి ఆన్సర్ పెట్టండి. ఓకేనా? గాట్ ఇట్.
నెక్స్ట్ అయినటువంటి చూద్దాం. సత్లెజ్ నదీ కాలువలను తవ్వించిన గవర్నర్ జనరల్ ఎవరు? విచ్ గవర్నర్ జనరల్ కన్స్ట్రక్టెడ్ సత్లెజ్? ఓకేనా, విచ్ గవర్నర్ జనరల్ కన్స్ట్రక్టెడ్ సత్లెజ్ కెనాల్ రివర్? సత్లెజ్ కెనాల్ రివర్. ఓకేనా, రివర్ కెనాల్స్ అంటే సత్లెజ్ రివర్ కెనాల్స్. కెనాల్ రివర్ ఏందిరా నాన్న? ఓకే, రివర్ కెనాల్స్ అయినటువంటి కన్స్ట్రక్షన్ చేసింది ఎవరు? ఆప్షన్ ఏ సెకండ్ హేస్టింగ్స్, ఆప్షన్ బి ఫస్ట్ హేస్టింగ్స్, ఆప్షన్ సి లార్డ్ వెల్లెస్లీ, ఆప్షన్ డి కార్న్వాలిస్. మీ అందరూ సింపుల్గా ఆన్సర్ పెడతారు. సత్లెజ్ రివర్ కెనాల్స్ కన్స్ట్రక్టెడ్ బై ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ అయినటువంటి వారు సత్లెజ్ నదీ కాలువలను తవ్వించడం జరుగుతుంది. కానీ బ్రిటిష్ ఆఫీసర్లలో రెండవ హేస్టింగ్స్ అయినటువంటి వారు సత్లెజ్ నదీ కాలువలను తవ్వించాడు. సత్లెజ్ నదీ కాలువలను తవ్వించినటువంటి గ్రేట్ గవర్నర్ జనరల్ ఎవరు? సెకండ్ హేస్టింగ్స్. ఇతన్ని మార్కస్వా హేస్టింగ్స్ అని కూడా అంటారు. ఇతను వచ్చేసి 1813 నుంచి 1823 ఈ మధ్యకాలంలో గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి సెకండ్ హేస్టింగ్స్. ఇతన్నే మార్కస్వా హేస్టింగ్స్ అని కూడా అంటారు. ఇతనే సత్లెజ్ నదీ కాలువలని తవ్విస్తాడు. ఫస్ట్ హేస్టింగ్స్ విషయానికి వస్తే ఇతన్ని వారన్ హేస్టింగ్స్ అంటారు. మీ అందరికీ తెలుసు వారన్ హేస్టింగ్స్ అయినటువంటి వారు ఏం చేశారు? ఎప్పుడు వచ్చారు? 1773 నుంచి 1784 ఆ టైంలో ఉంటాడు. లార్డ్ వెల్లెస్లీ అయినటువంటి వారేమో 1898 నుంచి 1905 వరకు ఉంటాడు. కారన్ వాలిస్ అయినటువంటి వారేమో కారన్ వాలిస్, ఓకే, ఎస్, ఇతను వచ్చేసి మనకు 1798 నుంచి 1805 వరకు కారన్ వాలిస్ కదా. ఎస్, నెక్స్ట్ వచ్చేసి వారన్ హేస్టింగ్స్ తర్వాత వచ్చిన వాడే కారన్ వాలిస్. కారన్ వాలిస్ టైం పీరియడ్ ఎంత చెప్పండి గాయస్? 1785 నుంచి 1793 వరకు కారన్ వాలిస్ ఉంటాడు. ఓకేనా, దిస్ ఇస్ ద టైం పీరియడ్ ఆఫ్ గవర్నర్ జనరల్స్. నెక్స్ట్ ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. నరబలులని నిషేధించినటువంటి వారు ఎవరు? హూ అబాలిష్డ్ హ్యూమన్ సాక్రిఫైసింగ్స్. నా క్లాసెస్ అయినటువంటి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ అయినటువంటి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఓకే, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇండియన్ హిస్టరీ కోర్సెస్ అయినటువంటివి కూడా మన గమనిర్ దిశ అకాడమీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. చలో, నరబలుల నిషేధ చట్టం వచ్చేసి 1846లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1846. 1846లో నరబలుల నిషేధ చట్టం అయినటువంటి దాన్ని ఓకే ఫస్ట్ హార్డింజ్ అయినటువంటి వారు దీనిని నిషేధించడం జరుగుతుంది. మన దేశ చరిత్రలో మొదటిసారిగా బానిస నిషేధ చట్టాలని ప్రవేశపెట్టింది ఇతనే. మరి నరబలుల నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు ఇతనే. 1846 ఫస్ట్ హార్డింజ్ అయినటువంటి వారు. నాకు క్వశ్చన్ వచ్చింది, నరబలులని మొట్టమొదటిసారిగా ప్రోత్సహించిన రాజవంశం ఏది అంటే విష్ణుకుండినుల కాలంలో 2వ మాధవవర్మ సమయంలో నరబలులు అంటే మనిషిని సాక్రిఫైస్ చేయడం అదొక సామాజిక దురాచారం. దట్ వాజ్ ఏ సూపర్స్టిషన్ బిలీవ్. అదొక మూఢనమ్మకమైనటువంటిది. ఆ మూఢనమ్మకాలను గురించి మనం ఈ మోడర్న్ హిస్టరీలో రీసెర్చ్ చేస్తాం. హోప్ యు ఆల్ వర్ ఎంజాయ్డ్ అవర్ క్లాసెస్. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దట్ ఐ హావ్ గివెన్ గుడ్ అండ్ బెటర్ ఎక్స్ప్లెనేషన్ దాన్ అదర్స్ అనుకుంటున్నాను. నా క్లాసెస్ అయినటువంటి మీకు నచ్చితే ప్లీజ్ డౌన్లోడ్ ద గమనిర్ దిశ అకాడమీ యాప్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ క్లాసెస్ టు యువర్ ఫ్రెండ్స్. మన క్లాసెస్ అయినటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఇంతటితో మన క్లాస్ అనేది ముగిస్తున్నాను. దిస్ ఈజ్ దత్తు మేత్రే. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.